ఓకే. అయితే ఇలా ప్రతి సంవత్సరము వినాయకుని ఇంట్లో పెట్టే ఆచారమే కావచ్చు, అది ఒక అలవాటుగా మారిన వాళ్ళు ఇంట్లో ఒక 2-3 ఆడవాళ్ళు ఉన్న పరిస్థితులు ఉంటాయి. ఒకరికి వీలవ్వదు, మిగతా ఇద్దరికి వీలవుతుంది. మరి ఇంట్లో అలా ఒకరు పక్కన ఉన్నప్పుడు మేము ఇంట్లో మళ్ళీ వినాయకుని ఈ సంవత్సరం చేసుకోవచ్చు. ఎవరికైతే అడ్డం లేదు, అడ్డంకి శుభ్రంగా ఎవరైతే నార్మల్గా ఉన్నారో యాక్చువల్లీ పూజలు భర్తలు చేయాలి. భర్తలు చేస్తే వాళ్ళకి కావాల్సిన సంభారాలు ఏర్పాట్లు చేసి పెట్టేస్తే ఆయన దీపారాధన చేసి ఆయనకు కావాల్సిన పూజా సామాగ్రి కలసించం కానివ్వండి, ఆచమనం చేసుకునే పాత్ర కానివ్వండి, మంచి పూలు పళ్ళు స్వామివారు కావాల్సిన రెడీ పెట్టేస్తే భర్తలు వచ్చి కూర్చొని పూజ చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేస్తే ఇంకా అద్భుతం, ఇంకా తిరగలేదు. ఎవరికైతే పడదో ఆ సంవత్సరం ఇంకా వాళ్ళు పక్కన కూర్చుంటే ఏది జాగ్రత్తగా ఉండి మడిగా ముట్టుకోకుండా తీర్థం ప్రసాదం తీసుకోకుండా వాళ్ళు మామూలుగా ఇంకా అంతే ఆ నామాన్ని మనసులో స్మరణ చేసుకోవాలి. మిగతా వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి అడ్డలేదో వాళ్ళు చేసుకుంటారు బై డిఫాల్ట్ చేసుకోవచ్చు. కానీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అట్లా ఎట్లా చేస్తారు, ఒకరు పక్కన ఉన్నప్పుడు ఎంత పక్కకున్నా అంటూ అయిపోతుంది కదా, అందుకే శుభ్రంగా అంటున్నాను. ఇప్పుడు అట్లా వాళ్ళు ఏంటంటే అందరికి అది కొంతమంది ఇంకా ఆచారంగా ఉండి కలుపుకోరు, కొంతమంది పద్ధతిగా ఉండి, ఎందుకంటే అదొక డిసిప్లిన్. ఇంకా దానికి మనం వేరే అనవసరమైనటువంటి అర్థాలు అంటగొట్టద్దు. ఇప్పుడు ఒక డిసిప్లిన్ అంతే, అది ఒక డిసిప్లిన్. ఆ 3 రోజులు విశ్రాంతి తీసుకుంటారు, అయిపోయింది. వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి భక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చేమో, మనసు ఇంక వేరే రకంగా ఆలోచనలు చేయొచ్చేమో. కాబట్టి ఆ 4 రోజులు పక్కన విశ్రాంతి తీసుకొని దానికి నిత్య పూజ చేసుకుంటాం. ఇప్పుడు ఆ స్త్రీ ఆ ఇంటి ఇల్లాలు దూరం ఉంది, భర్త నిత్య పూజ చేస్తాడు, చేయాలి. ఇంట్లో పూజారంలో ముట్టుకోకుండా ఉండి స్నానం చేసి మంచి శుభ్రమైన బట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకొని నిత్య దీపారాధన చేసుకుని తర్వాత మీ లైఫ్ స్టైల్ మీరు పడిపోండి. ఇంకా అన్నిటికీ లింక్ చేసుకుంటే పూజకి ఇంకేం చేయలేము మనం. పొద్దున స్నానం చేసి పూజ చేసి దండం పెట్టుకుని బయట పడ్డామంటే ఆ రోజు హాజరు పడ్డది చాలు. ఇంకా తర్వాత నీ పని నువ్వు చేసుకో, ఇంకెక్కువ ఆలోచన చేయొద్దు, చేసుకోవచ్చు. ఇప్పుడు వినాయకుడి విషయానికి వస్తే రకరకాల పత్రాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటాము. ఎందుకండి? ప్రకృతి అంటే ప్రకృతిలో మనకు అన్ని రకాల పత్రాలు ఉపయోగకరమైనటువంటివి. ప్లస్ ఇంకొక కారణం కూడా ఆలోచన చేయొచ్చు. ఏనుగు ఏం తింటుంది అనేటువంటి పత్రాలు ఆయనకి ఇష్టమైన ఆహారం. ఏనుగని ఆకులుగా తినేది, ఆకులు, చెరుకు గడ, మొక్కజొన్న పొత్తులు కదా. కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే అన్ని రకాల అవన్నీ దేవతా వృక్షాలు, దేవతా పుష్పాలు మనకు కొన్ని చెప్పబడ్డాయి. అలాంటి వృక్షాలు అలాంటి చెట్ల ఆకులతో మనకు ప్రకృతి పూజ. అంత గరికలో ఏముంది? కానీ యో దూర్వాంకురైర్ యజతి, ఎవరైతే దూర్వాలతో పూజ చేస్తున్నాడో వినాయకుడికి, దూర్వా గరికతో ఎవరైతే హోమం చేస్తున్నారో గణపతికి కోరిన కోరికలు తీరుస్తున్నాడని చెప్పారు. ఎంత ఈజీ అండి. గరికలో ఏముంది? కాస్త నెయ్యి గరిక ఆయన సమిధలు తెచ్చుకొని హోమం చేస్తే ఆయన సంతోషపడుతున్నాడు గరికల చేత కదా. తర్వాత వరి పేలాలతో హోమం చేస్తారు గణపతికి, ఆయన చాలా అఖండమైన శ్రేయస్సు కీర్తిస్తాట మనకి. ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. దూర్వాంకురాలు, దూర్వా అంటే గరికలు, తర్వాత మోదకాలు, ఆయనకు మోదకాలతో చేస్తే వాంఛిత ఫలమాప్నోతి, కోరిన కోరికలు తీరుస్తాడట. ఇంకేం కావాలి ఆయనకి చెప్పేసారు క్లియర్ గా. కాబట్టి మనకి ఏ పూజా పద్ధతి అయినా ఫుల్ గా మన యొక్క శాస్త్రాల్లో క్లీన్ గా చెప్పబడింది. అవి అర్థం చేసుకోవాలంటే బాగా సంస్కృతం వస్తే తప్పితే అర్థం చేసుకోలేరు. దేంతో చేయాలి అంతే, అది శాసనం, అది ఇంకా దానికి రూల్ అంటే రూల్ అంతే, అది అలాగే ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే ఆ చెప్పిన కోరిక ఏదైతే ఉందో అది తీరుతుంది. కాబట్టి ఏకవింశతి పత్రాలు ఆయనకు అన్ని కూడా ఆ రోజు వేసి ఆయనకి ప్రకృతి ఆరాధన మన పండుగలన్నీ. ఒక పండుగ వచ్చిందంటే ఏ సనాతన ధర్మ పండుగ అయినా కానివ్వండి, అన్ని చూడండి మీరు, మామిడాకులు, బంతిపూలు, తోరణాలు కట్టుకోవడానికి, గరిక, అరటాకులు, ఇవన్నీ మంచిగా పేడతో ఇళ్ళలుకోవడం, ఒకప్పుడు ముగ్గు వేసుకోవడం, పసుపు, కుంకుమ, ఇవన్నీ ఏంటి? దీనిలో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా? లేదు. అంటే మనం ఎక్కువ ప్రకృతిని ఆరాధించామండి. మనం మొత్తం ప్రకృతే. ప్రతిదీ పంట పండితే ఆ ఫ్రెష్ వచ్చిన పంట ఆయనకు అర్పించడం, మొక్కజొన్న కంకులు కానివ్వండి, సీతాఫలాలు కానివ్వండి, తర్వాత వెలగపండులో చాలా ఈ తత్వం ఉంది, ఫిలాసాఫికల్ మీనింగ్. వెలగపండులో గుజ్జులా వచ్చింది అంటే ఎవరికి తెలియదు. ఏనుగు తింటుందట వెలగపండుని, తింటే అందులో ఉన్న గుజ్జు మాత్రం మాయమవుతుందట, పండు అలాగే ఉంటుందట, వెలక్కాయ విరిగిపోదట అసలే. అంటే ఏం చెప్తారంటే లక్ష్మీ అనుగ్రహం నీకు ఉంటే వెలగ పండులో గుజ్జు ఎలా మాయమైందో ఏనుగు కడుపులోకి వెళ్ళినా కూడా కాయ మాత్రం పాడవకుండా అలా వచ్చి అలా వెళ్తుంది లక్ష్మీ అమ్మవారు. నీకు తెలియదు వచ్చేది రాంది అంటే భాగ్యం వస్తే అలా వస్తుంది. మనం అనుకుంటే ఏదో అంటే రాదు. ఆమెకు అనుగ్రహించాలనేటువంటి ఆలోచన వచ్చి వాళ్ళ మీద చల్లని చూపు పడిందా, ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు అంటుంటారు కదా, ఇలాంటి సందర్భాల్లోనే అయి ఉంటది. అందుకే సిరిత వచ్చును అని చెప్తారు కదా. లక్ష్మి వస్తే ఎలా వస్తుందంటే కరిమింగిన ఆమె వస్తే వస్తుంది,
కరిమింగిన వెలగపండు కరుణని సుమతిని అని చెప్పి ఎలాగైతే ఏనుగు వెలగపండు మింగేస్తే దానిలో ఉన్న గుజ్జు వెళ్ళిపోయి బయట మాత్రం డొల్లా కనిపిస్తుంది, అలా వెళ్ళిపోతారు చెప్పకుండా. ఓకే. అయితే ఇప్పుడు వినాయకుడికి ప్రీతికరమైన మోదకాలు ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, ఉండ్రాళ్ళు కూడా, ఇంకా ఎటువంటి ప్రసాదాలు స్వామి వారికి ప్రీతి? అంటే మనకి ఎప్పుడు చూడు మోదకము మోదకము మోదకమే. మోదక ప్రియ మోదక ప్రియ మోదక ప్రియ, ఆయనకి మోదకాల మించి ఇంకేం కావాలి? మోదకం అత్యంత విశేషం. ఇంకా మనం ఒకవేళ గణపతిని గజావతారం కదా, గజముఖం కదా, ఏనుగు అవతారం, ఏనుగు ఏం తింటుంది అని ఆలోచన చేసుకుంటే మామూలుగా జస్ట్ ప్రకృతి పరంగా ఒక ఏనుగుని మనం ఒక పెద్ద మహా జంతువుగా చూసినప్పుడు ఏనుగును గజరాజం అంటారు కదా, గజరాజం అది ఒక రాజులాగా నడుస్తుంది, టీవీ ఎలా నడుస్తుంది. దానికి ఏం కావాలి? ఏం తింటుంది? ఇష్టంగా విరుచుకొని చెరుకు గడలు తింటుంది, ఇష్టం చాలా. అది మామూలుగా ఓహో ఏనుగు ఇష్టం కాబట్టి అవి పెట్టడం. మనం ఏనుగుని చూస్తే గణపతి అనుకుంటాం కదా, అవి గణపతి అంటాం ఏనుగుని చూస్తే మనం. సో కాబట్టి గణపతికి మోదకాలు, తర్వాత అటుకులు బెల్లము, ఇవన్నీ కూడా మనకు పల్లెటూరులో చిన్నప్పుడు పంచిపెట్టేవాళ్ళు. అటుకులు బెల్లము, అష్టద్రవ్యం అని హోమం చేస్తారు గణపతికి. అటుకులు బెల్లము, తెల్ల నువ్వులు, తేనె, బెల్లము, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి హోమం చేస్తారు. సో అటుకులు బెల్లం, ఉండ్రాళ్ళు, తర్వాత ఆయనకి పాయసం ఇవన్నీ పెడతారు. కానీ మోదకం అనేటువంటిది సంతోషము కలగజేసే దాని పేరు మోదకం. మోదహ అంటే ఆనందం కలగజేసేటువంటిది. ఏది తింటే గణపతికి ఆనందం కలుగుతుందో అది మోదకం. ఉండ్రాళ్ళు, మోదకాలు కూడా కొబ్బరితో చేసే రకరకాల పద్ధతులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక రకంగా చేస్తారు, మనసులో ఒక రకంగా చేస్తారు. వాటిని కొంతమంది స్టీమ్ తో చేస్తారు. కొబ్బరి పొడి, బెల్లం పొడి, నువ్వుల పొడి, బెల్లము, పల్లీలు, బెల్లంతో కూడా చేస్తారు. రకరకాల పద్ధతులు. ఇప్పుడు చాలా మంది ఆ రోజు వినాయకుడి విగ్రహం ముందు రోజే తీసుకొచ్చి పెట్టుకుంటారు. అలా తీసుకొచ్చుకుంటే తప్పు లేదా? ఏం లేదు. అది ఆ రోజు కూడా లెక్కలోకి వస్తుందా? లేదు, మనకి పండగ ఏ రోజు ఉంటే ఆ రోజు నుంచి లెక్క కదా. పూజలు ఎప్పుడైతే అందుకున్నారో అప్పటి నుంచి లెక్కలోకి అంటే ఆ కాన్షియస్, అరే రేపు పూజ అనేటువంటి కాన్షియస్ మనసులో మనకు అప్పటించే మనసు శుద్ధంగా తయారవుతుంటుంది. మనం క్లీన్ చేసుకోవాలి, ప్లేస్ క్లీన్ చేసుకోవాలి, గణపతికి మంటపం పెట్టుకోవాలి, ముగ్గు వేసుకోవాలి, ఆయనకు చిన్న కింద అరటాకు వేయాలి, ఆ పత్రాలు పుష్పాలు తెచ్చుకోవాలి. సో విగ్రహం ముందు రోజు అఫ్ కోర్స్ మనం ఏర్పాటు చేయాలి. తెల్లవారుజామున అంటే మరి ముందు రోజు రాత్రి ఆయన పెట్టుకోవాల్సిందే కదా. కాబట్టి వినాయక చవితి రోజు నుంచే పండగ స్టార్ట్, ఆ రోజు నుంచే లెక్క. తెల్లవారుజామునే పూజ చేసుకోవాలంటారా? కొంతమంది సాయంకాలం చేస్తూ ఉంటారు. అవునవును. ఇప్పుడు మంటపాలలో అందరూ సాయంకాలంలో చేసుకుంటారు. అదేంటంటే వాళ్ళ వాళ్ళ ఏర్పాట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అందరు రావాలి, అందరూ కలవాలి, వచ్చి పొద్దున ఏవో పనులు ఉంటాయి అవి చేసుకోవాలి. ప్లస్ ఇళ్లలో పూజ చేసుకొని కానీ సాయంకాలం సొసైటీకి వెళ్ళరు బయట పెట్టే పూజలకి. కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు, మన అనుకూలం అండి. దానికి పురోహితుల సమక్షంలోనే చేసుకోవాలి. ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు అంతే కదా. ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు అదే అండి, మళ్ళీ సబ్జెక్ట్ టు వాళ్ళకి తెలుగు భాష బాగా వచ్చి అన్ని మంచిగా శుద్ధంగా ఉచ్చారణ చేసుకునే శక్తి ఉంది. నాకు అస్థయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి ఇంత క్లియర్ గా వాళ్ళు చెప్పగలిగితే సంతోషంగా చేసుకోవచ్చు. దానికి ఉంది. కానీ పురోహితుని పిలిచి చేస్తే మంచిది. పురోహితులు చేస్తే వాళ్ళు కల్పోక్తంగా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అవును, హ్యాపీగా అంతే బ్రహ్మాండంగా నిజంగా పూజ మంచిగా పూర్తయింది అనే ఒక తృప్తి కూడా చేసుకోవాలి. తొందరపడకుండా నిదానంగా ఒక భక్తితో. అసలు నామస్మరణ లేని పూజ వేస్ట్ అండి. నామస్మరణ చేయాలి రోజంతా. మనసులో జై గణేశ, జై గణేశ, ఓం వినాయకాయ నమః, గణేశాయ నమః అనుకుంటూ ఆ డే అంతా ఆ రోజు నాకు అంకితం చేసేయాలండి మొత్తం. ఇంకా అసలు అది లేకుండా పూజ అంటే ఇంకా వ్యర్థం. స్మరణ, నామస్మరణ చాలా పెద్దది. అది చేయలేము మనం, మన మైండ్ అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. ఖచ్చితంగా వీలైతే పురోహితుని పిలిచి చేసుకోండి, సంతోషం. లేదు తెలుగు భాష బాగా వచ్చు, లేకుంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్లో పెట్టేసుకుంటారు. యూట్యూబ్లో అవును. సో కాబట్టి జాగ్రత్తగా ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా చేసుకోవాలి. సో వినాయక వ్రతకల్పం పుస్తకం దొరుకుతుంది, అది పెట్టుకొని జాగ్రత్తగా అందరూ ఓన్లీ భర్త కూడా చేస్తే భార్య మేకప్ చేసి కూర్చోవడం కాదు. భార్య, పిల్లలు అందరూ కూర్చోవాలి భర్తతో పూజకి. మొత్తం ఏ పండగైనా కుటుంబం మొత్తం కూర్చొని బొట్టు పెట్టుకొని సరైన వస్త్రధారణ వేసుకొని చేసుకోవాలి పూజ. అది అత్యంత ఆవశ్యకం, అవసరం కూడా చాలా ఈ రోజున ప్రపంచానికి. పిల్లలకి మనం రానివ్వకుండా వాళ్ళకి ఏం తెలియదు. నువ్వు పక్కకి వెళ్ళిపోతే వాడు ఇంకా అటే వెళ్ళిపోతాడు. ఇంకా వాడికి తెలియకున్నా సరే కూర్చోబెట్టి వాంతో అన్ని చేయించాలి పూజల్లో. చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుందండి. చిన్నపిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని ఆ పని చేయి, ఈ పని చేయి, మామిడాకులు తీసుకురా, అవి తీసుకురా, ఇది తీసుకురా, అదంది అంటే వాళ్ళు వచ్చి అన్ని పనులు చేసి పెడతారు మనకి. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళు కలుపుకొలుతాం, మనల్ని కూడా కలుపుకుంటున్నారు, అరే మనం కూడా వెళ్ళి చేయాలి అని వాళ్ళకి ఉత్సాహం వస్తుంది బాగా. ఆ పూజలో ఉన్న వైబ్రేషన్స్ కూడా వాళ్ళకి కూడా అర్థమవుతాయి.
అంటే ఏంటి ఈ రిచ్ ట్రెడిషన్, మన కల్చర్ అసలు ఇంత ఘనంగా, ఇంత ఘనంగా, ఎంత బాగా ఉంది పిల్లలకు తెలుస్తుంది. వాళ్ళు మనం ఖచ్చితంగా ప్రతి పూజలో వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోవాలి, వాళ్ళకి జోక్యం కలగజేయాలి. అది. అయితే ఇప్పుడు స్వామివారి పూజ అంతా అయిపోయిన తర్వాత గుంజిళ్ళు తీస్తుంటారు. అవును. దాని వెనకాల ఏదైనా ఇంకా ఆంతర్యం ఉందా, లేదంటే నేను చేసే పూజలో ఏమైనా తప్పొప్పులు ఉంటే క్షమించమని అడగడమా? పరమార్థం అయితే మనం తప్పు చేస్తే ఐఎమ్ సారీ అంటాం కదా, అలాంటిది అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఈ మధ్యలో ఏదో సైంటిఫిక్ గా దానికి ఒక హెల్త్ రీజన్ యాడ్ చేసి కూడా చెప్తున్నారు. కానీ మనం బేసిక్ మీనింగ్ తీసుకుందాం. సాష్టాంగ నమస్కారం చేస్తామంటే ఏంటి? స్వామి నేను నీకు దాసుని, దాసోహం. ఏ అవయవాలతో తప్పులు చేసే అవకాశాలు ఉంటాయో ఆ సెన్స్ ఆర్గాన్స్ అన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు వాటిని కంట్రోల్లో పెట్టి నన్ను మంచి మార్గంలో పెట్టు. సాష్టాంగ నమస్కారం అంటే స అష్ట అంగ నమస్కారం. అంగం అంటే పార్ట్. ఏ పార్ట్? 8 పార్ట్స్ అట. ఏమిటంటే ఉరస, శిరస, దృష్ట్యా, మనస, వచస తథా పద్భ్యాం, కరాభ్యాం, కరణాభ్యాం ప్రణామః సాష్టాంగ ఉచ్యతే. ఏ పార్ట్స్ భూమికి తగలాలంటే ఉరస ఛాతి, శిరస తల, దృష్ట్యా 2 కళ్ళు, మనస హృదయము, వచస నోరు, పద్భ్యాం 2 పాదాలు, కరాభ్యాం 2 చేతులు, కరణాభ్యాం చెవులు. ఇవన్నీ ఆ స్వామికి నేను నీకు ఇచ్చేసాను, నువ్వు నన్ను ఇవి నేను సరెండర్ చేస్తున్నా, నువ్వు నన్ను ఇవన్నిటిని శుద్ధ ప్యూరిఫై చేసి నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు. అది సాష్టాంగ నమస్కారం. గుంజీలు కూడా అలా ఆ కోలకి వస్తాయి. అపరాధ అంటే మనం స్వామి ఏమన్నా ఎక్కువ చేసినా తక్కువ చేసినా క్షమించని అడుగుతున్నాం మనం ఆయన. న్యూనం అంటే తక్కువైనా, అతిరిక్తం ఎక్కువైనా నన్ను క్షమించు.